ఉన్నత విద్యా అవకాశాల కోసం విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదీన శ్రీ వెంకటేశ్వర అనం కళా కేంద్రంలో రాష్ట్ర స్థాయి విద్యా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామ్ కుమార్ రేందే తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేయడానికి ఇది అద్భుతమైన అవకాశమని అన్నారు. ఆ రోజు ఉదయం 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, మధ్యాహ్నం నుంచి డిగ్రీ పీజీ స్థాయి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వారందరూ హాజరు కావచ్చని ఆయన చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ ఎలా ఉంటుంది? మహానగరాలకు వెళ్లి చదవాలి అనుకున్న వారు ఏ యూనివర్సిటీలో సీటు తీసుకోవాలా అన్నది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉదయం మాత్రమే హాజరు కావాలని, డిగ్రీ పీజీ స్థాయి చదువులు మధ్యాహ్నం వస్తే సరిపోతుందని, రోజంతా వేచి ఉండనవసరం లేదని రామ్ కుమార్ రామ్దేవ్ సూచించారు. మరో నిర్వాహకుడు కళాధరి తేజ మాట్లాడుతూ సుమారు 50 యూనివర్సిటీలను ఈ సదస్సుకు తీసుకువస్తున్నామని, వాటిలో 25 విదేశీ యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పారు. మెరిట్ స్కాలర్షిప్లు పొందడానికి కుల ధృవీకరణ పత్రాలు అవసరం లేదని, చాలా మందికి తెలియక ఉన్నత విద్యా అవకాశాలను వదులుకుంటున్నారని, అలాంటి వారికి ఈ విద్యా సమ్మేళనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బైపీసీ విద్యార్థులు నిట్లో అర్హత పొందినా ఎక్కడ సీటు తీసుకోవాలో తెలియక అయోమయంలో ఉంటున్నారని, ఏ యూనివర్సిటీలో సీటు పొందవచ్చనేది ఈ సమ్మేళనంలో నిపుణులు తెలియజేస్తారని తేజ వివరించారు. సాంకేతిక నిపుణుడు సత్యకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉంటుందో, ఏ కోర్సులు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందనేది తమ విద్యా సమ్మేళనం ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని చెప్పారు. విద్యార్థి దశలో శాస్త్రీయ దృక్పథం ఎలా పెంచాలి, ఏఐ అండ్ రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీని చిన్న వయసులో నేర్చుకోవడం ఎలా అనే అంశాలపైన నిపుణులు అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఇందులో ఫైనాన్షియల్ కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఈవెన్ ప్రతి రూపాయి కూడా మన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజేషన్ చేయడం జైలు పెట్టిన మనం ఆర్గనైజ్ చేస్తాం. వెల్ నోన్ కోచెస్ వీళ్ళందరినీ స్పీకర్స్ కింద తీసుకొచ్చి 8 రకాల విషయాల మీద సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మార్నింగ్ సెషన్ అంతా మనం ఈ స్కూల్ పిల్లల కోసం, అంటే 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వెళ్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా మనకి వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మనం మధ్యాహ్నం పెట్టామండి. సో దీంతో పాటు మనకి ఎడ్యుకేషనల్ ఫేర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ రన్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్లో ఏమవుతుందంటే దగ్గర ఒక 50 అక్కడికక్కడ ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చి దీని మీద ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంటే అక్కడికక్కడ స్పాట్ అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి చాలా శ్రమ, అలాగే సమయం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా రీసెర్చ్ చేసి వచ్చాము. ఈ 14వ తారీఖు అంటే సోమవారం మేము ఆనం కళా కేంద్రంలో ఆర్గనైజ్ చేయబోతున్న మన ఎడ్యుకేషన్ సమిట్, స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ సమిట్ కోసం మీ అందరికీ ఒకసారి గుర్తు చేసి మీ అందరూ సహాయ సహకారాలు అడగడానికి మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం ముందు చెప్పినట్టు అన్నీ మేము సిద్ధంగా తయారు చేసుకుని వచ్చాము. ఎందుకంటే ఇది ఒక మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ కింద రన్ చేస్తాం. మార్నింగ్ సెషన్లో 8th క్లాస్ టు 12th క్లాస్ వరకు, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో 12th నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు మనం డివైడ్ చేసాం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏ సెషన్ ఏంటి అన్నది మా అసోసియేషన్ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చెప్తారు. తేజ గారు ఈయన లెట్ ఎడ్యుకేట్ అనే ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక 50 మంది ఓవర్సీస్ యూనివర్సిటీస్ని రాజమండ్రి తీసుకురావడం, కానీ ఒక 20 పేరొందిన యూనివర్సిటీస్ కూడా రాజమండ్రి తీసుకురావడానికి కూడా తేజ గారి గురించి చాలా బలమైనది. ఒకసారి ఆయన ఆ విషయాలు వివరించమని చెప్తారు. ఈవెంట్లో పొద్దున్న సాయంత్రం వరకు రకరకాల అవగాహన సదస్సులు, హ్యాండ్స్ ఆన్ ఫ్రీ వర్క్షాప్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా ఆ రోజు గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేస్తామండి. అందులో ఏంటంటే త్రూఅవుట్ ఇండియా అండ్ అబ్రాడ్ నుంచి రకరకాల పేరున్న యూనివర్సిటీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే యూనివర్సిటీ చదువులు అనేది దూరం అయిపోతున్నాయండి. చాలా మంది యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఏంటంటే మాకు రేషన్ కార్డు ఉండాలి, లేకపోతే మాకు రిజర్వేషన్ ఉండాలి, అప్పుడే మాకు స్కాలర్షిప్ వస్తాను ఒక అపోహతో చాలా మంది ఏంటంటే చిన్న కాలేజీలు, ప్రతిభావంతులు కూడా చిన్న కాలేజెస్ చదువుకుంటున్నారండి. మేము ఈ యూనివర్సిటీగా తీసుకోవడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ ఏంటో ఒక అవగాహన సదస్సు కల్పించడానికి. వాళ్ళు పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ రావచ్చు. ఆ రోజు డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకోవచ్చు. ఇందులో ఏంటంటే వాళ్ళకి యాక్చువల్ ఫీజు 2 లక్షలు 3 లక్షలు ఉంటే బేస్డ్ ఆన్ దర్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకుని మేము స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ స్కాలర్షిప్ ఏంటంటే స్టూడెంట్కి ఎలాంటి రేషన్ కార్డు అవసరం లేదు, స్టూడెంట్కి ఎలాంటి రిలీజన్, ఏ కాస్ట్ అన్నదో సంబంధం లేదండి. ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసి ఆ రోజు స్టూడెంట్కి మనం స్కాలర్షిప్ ఇప్పించి వాళ్ళు ఒకవేళ కాలేజ్ నచ్చింది, బాగుందనుకుంటే ఆన్ స్పాట్ వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇలా ఏమంటే టోటల్ ఇండియా నుంచి 20 యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాం, అంటే అబ్రాడ్ నుంచి 25 యూనివర్సిటీస్ తీసుకొస్తున్నాం అండి. ఆ రోజు ఆనం కళా కేంద్రంలో
మనకి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది అవుతుంది. అంటే దాంతోపాటు అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి లైక్ డ్రోన్స్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి మీద అవగాహన సర్వీస్ పెడుతున్నాం ఎంపీసీ స్టూడెంట్స్కి. అండ్ బైపీసీ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు చాలా మంది నీట్ క్వాలిఫై అవుతున్నారండి. బట్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన నీట్ మార్క్కి ఎక్కడ సీట్ తీసుకోవాలో తెలియక మళ్ళీ లాంగ్ టర్మ్ జాయిన్ అయిపోతున్నారు. ఏపీఆర్ కాంపిటీషన్ అనేది ఎలాగ రిపీట్ అవుతూ వెళ్తుందండి. అక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సాధించిన నీట్ ర్యాంక్తో ఇండియాలో ఎక్కడ సీట్ పొందవచ్చు అని. చాలా మంది ఏంటంటే 600 పైన వస్తేనే ఫ్రీ సీట్ అనుకుంటున్నారు. అదే కాకుండా 360, 400 మార్కులు వస్తేనే బీ కేటగిరీ వస్తుంది అనుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళకి మినిమం క్వాలిఫై అంటే నీట్ అవుట్ ఆఫ్ 720, 127 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారండి. ఆ నీట్ మార్క్తో కూడా ఇండియాలో ఎక్కడ సీట్ తీసుకోవచ్చు అనేది ఆ రోజు నేను చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా స్టూడెంట్స్ అబ్రాడ్ చదువుకుందాం అనుకుంటే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే వాళ్ళకి బెస్ట్ కంట్రీ ఏది, అక్కడ యూనివర్సిటీ ఎలా చూస్ చేసుకోవాలి. చాలా మంది నీట్ క్వాలిఫై అవ్వకపోతే ఒకేసారి బీఫామ్స్కి ఎక్కువ జాయిన్ అయిపోతున్నారండి. మేము ఈ కార్యక్రమంలో మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి నాన్ నీట్ రిలేటెడ్ కోర్సులు ఏమి ఉన్నాయి, ఆ కోర్సులు ఏ కాలేజ్లో ఆఫర్ చేస్తున్నాయి, ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎంత, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఆ రోజు మేము అవగాహన సర్వీస్ పెట్టడం జరుగుతుందండి. అలాగే గ్రాడ్యుయేట్స్కి ఏంటంటే ఫర్దర్గా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే ఏ కంట్రీస్ యూజ్ చేసుకోవాలి, ఇన్కేస్ ఎంబీఏ చేయాలనుకుంటే ప్రజెంట్ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి ఎంబీఏలో, వీటిలన్నిటి మీద రకరకాల అవగాహన సర్వీస్ ఆ రోజు చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటు ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ కూడా రకరకాల యాక్టివిటీస్ ప్లాన్ చేసాము. అది సతీకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ ఎడ్యుకేషన్ సమిట్ వల్ల పిల్లలకి కంప్లీట్గా రేపన్న రోజున కెరియర్ ఎలా మూవ్ అవుతుంది, ఏ విధంగా జరగాలి అన్నది ఒక మెయిన్ ఉద్దేశం కింద జరుగుతుందండి. సో వాళ్ళకి స్కూల్లో కూడా సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉండాలి అండ్ రానున్న టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీస్ అన్ని కూడా జాబ్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్నది కూడా మెయిన్, ఫ్యూచర్లో టెక్నాలజీస్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మెయిన్ ముఖ్య ఉద్దేశం అండి ఈ సమిట్లో. సో పిల్లలు కూడా ఏ విధంగా రేపన్న రోజు నాడు ఏ గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి, ఏ టెక్నాలజీ తీసుకుంటే బాగుంటుంది, రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, అందరూ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళలో ఒక అవగాహన ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది ఏంటన్నది ఈ సబ్జెక్ట్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందండి. అండ్ ఇందులో చెప్పడానికి డిఆర్డిఓ నుంచి, ఐఐటీస్ నుంచి స్పీకర్స్ వస్తారు. సో వాడి యొక్క చెప్పే కాన్సెప్ట్స్ కానీ వాళ్ళకి ఖచ్చితంగా వాల్యూ యాడ్ చేస్తుంది. రేపన్న రోజున ఏ కెరియర్ చూస్ చేసుకోవాలన్నది ఒక క్లియర్ పిక్చర్లోకి రావాలన్న ఎజెండాతో ఈ సబ్మిట్ జరుగుతుందండి. సో మార్నింగ్ 8th grade నుంచి +2 వరకు కూడా వాళ్ళకు ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నింటిలోనూ కూడా అండ్ వచ్చే టెక్నాలజీస్లో కూడా వచ్చే సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉండాలి ఏంటన్నది అడ్రస్ అవుతుంది సార్. సో ఖచ్చితంగా పేరెంట్స్ అండ్ కిడ్స్ సో ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ సమిట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఈ కార్యక్రమం 2 దఫాలుగా జరుగుతుంది. ఒకటి మొదటి పాటు మార్నింగ్ జరుగుతుంది. మార్నింగ్ అంతా స్కూల్ చిల్డ్రన్ 8th class నుంచి ఇంటర్మీడియట్ వరకు సరిపడే టెక్నాలజీకి సంబంధించిన ఫోకస్ ఇన్ఫర్మేషన్ అంతా దానికి వస్తుందండి. టెక్నాలజీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఏ రోబోటిక్స్ సంబంధించింది కానీ, సైంటిఫిక్ కానీ, సైంటిస్ట్ మైండ్ రీసెర్చ్ కానీ, దీనికి సంబంధించిన అన్ని వర్క్ షాప్స్ మార్నింగ్ జరుగుతాయి. రెండోది లంచ్ తర్వాత గ్రాడ్యుయేట్స్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి బైపీసీ స్టూడెంట్స్ అయితే మెడికల్ కెరీర్ ఎలా ఉండాలి, గ్రాడ్యుయేట్స్కి ఐటీ కెరీర్స్ ఎలా ఉంటాయి, బిజినెస్ మేనేజ్మెంట్ కెరీర్స్ ఎలా ఉంటాయి, ఐఏఎస్, ఐపీఎస్కి గైడెన్స్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి సంబంధించిన స్పీకర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటితో పాటు మనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే బయట కంట్రీస్ వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళకి పేరెంట్స్కి ఒక 4 రోజులు కష్టపడి రకరకాల ఊరికి అంటే రకరకాల మహానగరాలకు వెళ్తేనే కానీ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట తీసుకొచ్చాం. అలాగే నేషనల్ లెవెల్లో అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా మీరు వెళ్ళాలి అని అనుకుంటే దానికి సంబంధించిన యూనివర్సిటీ కూడా 20 యూనివర్సిటీస్ ఇక్కడ మనం ప్రెజెంట్ అయ్యాయి. అంటే ఓవరాల్గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఒక 2-3 నెలలు కష్టపడితే సంపాదించే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా మనం ఒక రోజులో తీసుకొచ్చి మీద కూడా పెడతాం. దీనికి ముఖ్యంగా మాకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే రూరల్ నుంచి అలాగే సెమీ అర్బన్ నుంచి ఉన్న ఏరియాస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ ఉపయోగించుకోలేకపోతారు. అంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఎలా దొరుకుతాయి, తేజ గారు చెప్పినట్టు స్కాలర్షిప్ విషయం తెలియకపోవడం అనేది చాలా ఇబ్బందికరం అవుతుంది వాళ్ళకి. అందువల్ల చాలా మంది పిల్లలు ఏంటంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్లోనే వాళ్ళకున్న అందుబాటులో ఏదో కాలేజీలో జరిగి అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి కూడా మెరిట్ ఉన్న వాళ్ళకి మనకి దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్గా మనకు ఉండే ఆపర్చునిటీస్ అన్ని కూడా ఆ రోజు ముందు తీసుకొస్తాం. సో దీనికి ఈ మెసేజ్ వీలైనంత ఎక్కువ మందికి పాస్ చేయడానికి మీ అందరూ సహాయ సహకారాలు కావాలి. అలాగే దీనికి రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కూడా పెట్టామండి. edxsummit.com వెళ్తే అక్కడ ఏ సెషన్కి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సెషన్ మాత్రమే జాయిన్ అవ్వచ్చు. అంటే మిగతా సబ్మిట్ లాగా వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోమట్లేదు మనం. మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ సంబంధించిన క్లాస్ సెషన్స్లోనే కూర్చోండి. అది కోర్సు కంప్లీట్ అయిపోతే అది పూర్తి చేసి వెళ్ళిపోవచ్చు. మీరు డిగ్రీ అయితే డిగ్రీ సంబంధించిన సెషన్లోనే కూర్చోండి. దానివల్ల ఏమవుతుంది, తల్లిదండ్రులకు సమయం వేస్ట్ అవుతుందనో లేదంటే బలవంతంగా కూర్చోబెట్టడం కాదు. మనం వీలైనంత ఎక్కువ మందికి వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రం అందించాలన్న ఉద్దేశం.
సో ఈ మెసేజ్ మీరందరూ కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.